ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. ఏంటి మీ బాస్ దిశ నిర్దేశం చేసినట్టున్నారు ఉప ముఖ్యమంత్రి గారు? ఇప్పుడు బాస్ అనకూడదేమో, ఉప ముఖ్యమంత్రి గారు. ఏం చెప్పారు ఏంటి? చాలా సీరియస్గా మాట్లాడినట్టున్నారు చాలా అంశాల మీద. ఏం జరిగింది అసలు? ఎందుకు ఆయన ఆ రకంగా అంత ఫైర్ అవ్వాల్సి వచ్చింది? ఎక్స్ట్రాలుగా చేసేలా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోని అటాకులు ఉంటాయి, మీకు నచ్చకపోతే బయటికి వెళ్ళిపోండి అని నిర్మోహమాటంగా చెప్పడానికి కారణం ఏంటి? మొన్న ఏదో కథనాలు వచ్చినాయి పేపర్లో, దాన్ని బేస్ చేసుకున్నా సార్. కథనాల గురించి కాదు సార్, స్ట్రిక్ట్ రూల్స్ అనేది ఫాలో అవుతాం సార్. అంటే 2 చోట్ల ఓడిపోయినప్పటికీ ఎలా అయితే అన్ని విషయాల్లో ముందున్నామో, ఈరోజు 21 చోట్ల గెలిచినప్పటికీ అదే డిసిప్లైన్ తో ఉన్నాం. సో ఇక్కడ దీంట్లో ఏం జరుగుతుందంటే, ఒకళ్ళ అధికారం వచ్చిందని మీరు విచ్చలవిడితనం చేస్తారేమో, ఒప్పుకునేది లేదు. రౌడీ రాజకీయాలు చేస్తారేమో, క్షమించేది లేదు. ఈరోజు అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ కూటమికి ఇబ్బందికర పరిస్థితులు మీరు లేవనెత్తుతారేమో, ఊరుకునేది లేదు. ఎందుకు ఇంత గట్టిగా చెప్పాల్సి వస్తుందంటే, రాష్ట్రం అప్పుల పాలైపోయింది. ఈరోజు నేను తీసుకున్న పంచాయతీ శాఖలో బ్లీచింగ్ వేయడానికి కూడా డబ్బులు లేవు. సెంట్రల్ ని డబ్బులు అడుగుదామా అంటే, సెంట్రల్ ఈ కూటమి అంతా కరెక్ట్ గా నిలబడి ఉంటేనే ఇచ్చే పరిస్థితుల్లో ఒకళ్ళు ఉందేమో. సో ఖచ్చితంగా కూటమిని కాపాడుకోవాలంటే మన సొంత అభిప్రాయాలు వదిలేసి పార్టీ ఎజెండా ప్రకారం ముందుకెళ్ళాలి. రాష్ట్ర భవిష్యత్తును కోరుకుంటున్నాం, విస్తృత స్థాయి ప్రయోజనాలు అని గతం నుంచి కూడా ఆయన చెప్తున్నది అదే విషయాలండి. సో ఎనీవే, ఇక్కడ మాకు అందినటువంటి సమాచారం ప్రకారం మీరు నిబద్ధతగా ఉండండి, నిజాయితీ గల పరిపాలన అంటే ఎట్లా ఉంటుందో చూపిస్తాం. ఒక విప్లవకారుడు గనక రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో జగన్ నీకు చూపిస్తానని ఆ రోజే మా అన్న చెప్పాడు. ఈ రోజు కూడా ఒక కమ్యూనిస్టు సిద్ధాంతాలతో ఒకళ్ళ ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ప్రజలకి ఉపయోగకరంగా పనిచేసే విధంలో కొంత రూల్స్ పాటించాలి అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మాకు డిసిప్లిన్ చాలా ఎక్కువ, కానీ అందరూ అంటారు జనసేన కొంచెం అల్లరి మూకలనేమోనని. కానీ చూడండి, ఇప్పుడు పార్టీ ప్రభుత్వం ఫామ్ చేశాక గెలిచామన్న సంతోషం తప్ప ఎక్కడా కూడా మేము ఏ విధ్వంసాల్లో కానీ, ఏ గొడవల్లో కానీ, ఏ వ్యతిరేక విషయాల్లో కానీ ఎక్కడా కూడా జనసేన తలదూర్చలేదండి. ఎందుకంటే మా అన్న అంత దిశానిర్దేశాలు చేస్తాడు, అంత స్ట్రిక్ట్ గా ఉంటాడు. నేను దేనికి భయపడను, తెగించి వచ్చాను, తెలుసు కదా నా సంగతి అంటూ ఈరోజు చెప్తుంటే, ఒక స్కూల్లో పిల్లల్ని ఒక టీచర్ ఎలా అయితే కంట్రోల్లో పెడతారో, టీచర్ ఎలా అయితే దిశానిర్దేశం చేస్తారో, అదే రకంగా మాకు పాఠాలు చెప్తున్నట్టుంది సార్. కనీసం మాకు అనిపించింది ఏంటంటే, ఆయన ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో మేము చూడగలిగాం. మాకు అది సంతోషం. మేము పడిన కష్టానికి ప్రతిఫలంగా 21 మంది అంటే 2 చోట్ల ఓడిపోయినోడు, 1 సీటు కూడా గెలవలేనోడికి 1 సీటు కూడా ఓడించకుండా ఈ రోజు గెలిపించుకోగలిగాడు. బలమైన ముద్ర అసెంబ్లీలో వేశాడు. ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. ఈసారి వ్యూహం నాకు వదిలేయండి అన్నట్టుగా ఆయన అన్నట్టు, ఆయన తర్వాత మేము దాన్ని పాటించినట్టుగా